నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఉదయాన్నే వేడి నీళ్ళు కానీ, హ్మ్. జీలకర్ర వాటర్ కానీ తాగితే హ్మ్. మంచిది శరీరానికి అని చెప్తూ ఉంటారమ్మా. అసలెందుకు? అంటే ఎ ఏం జరుగుతుంది వేడి నీళ్ళు గానీ, జీలకర్ర నీళ్ళు గానీ తాగితే? వేడి నీళ్లు తాగితేనమ్మా శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోతాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఐస్ నీళ్లు తాగే వాళ్ళకి టాక్సిన్స్ ఎలా పేరుకుంటాయో. అంతే కదా! అంతే ఆ! కదా! ఆ! మరి ఒక్క మాట దానికి చెప్పక్కర్లా. ఇంకిది ఇది చెప్తే తెలిసిపోతుంది. అది దానికి అర్థమైపోయింది. కనుక వేడి నీళ్ళన్నవి శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నింటిని బయటికి పంపిస్తాయి. ఓకే. ముఖ్యంగా పరగడుపున గనక తాగినట్టయితే కారణం ఏమిటంటే శరీరంలో కిడ్నీస్ పనిచేసే సమయం తెల్లవారుజాము. ఆహా! చాలా బాగా పనిచేస్తాయి అవి. అందుకే తెల్లారుజామున దాకా మేలుకున్నప్పుడు పడుకుంటూ ఉంటారు, లేదా అప్పుడు లేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఇబ్బందే కలుగుతూ ఉంటుంది. అవును. అంటే రాత్రంతా చేసినా ఏ 4 గంటలకో మనం లేచినా గానీ అప్పటికి యాక్టివ్‌గా ఉంటాయి. అందుకే చూడండి మార్నింగ్ టాయిలెట్ చాలా సార్లు ఎడుతూ ఉంటారు అవును. రోజంతా కన్నా. అంటే మనం ఏమనుకుంటామంటే కండిషన్డ్ అనుకుంటాం. బయటికెళ్ళాం గనక మనం దాన్ని వాడొద్దని, దానికి ఆ! అలవాటు చేసి ఆపేసామని. అవును. దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే యాక్టివ్‌గా పనిచేసేటటువంటి కాలం కిడ్నీస్. ఓకే. తెల్లవారుజామున కిడ్నీస్. ఆ సమయంలో మనం వేడి నీళ్ళు ఇచ్చామనుకోండి, క్లెన్జింగ్ చాలా బాగా అవుతుంది. ఆహా! బాడీ క్లెన్సింగ్ అవుతుంది. అయిపోతుంది. ఇంకా నాకు ఒకళ్ళు చెప్పిందేమిటంటే 6 నెలల పాటు ఎప్పుడు నీళ్లు తాగినా వేడి నీళ్ళే తాగితే హ్మ్. వాళ్ళకి మంచి కలరొచ్చిందిట ఒంటికి. ఎనీ టైమ్. ఎనీ టైమ్ ఎప్పుడు తాగినా వేడి నీళ్ళే. ఓహ్! ఓకే. రోజు మొత్తం మీద భోజనం దగ్గర గాని, మరోటప్పుడు గాని ఫ్లాస్క్ నిండా బాయిలింగ్ వాటర్ పెట్టుకొని, ఆ నీళ్లు, మామూలు నీళ్లు కలిపి వార్మ్ వాటర్ ఆహా! అట్లా తాగినందువల్ల టాక్సిన్స్ చాలా తగ్గి శరీరానికి కాంతొచ్చిందని, రంగొచ్చిందని చెప్పారు. అంటే ఓహ్! ఒక నల్లని మనిషే అనుకోండి హ్మ్. చెప్పింది. హ్మ్. హ్మ్. కానీ ఒకటి మాత్రం వాస్తవం. వేడి నీళ్లు తాగితే మాత్రం టాక్సిన్స్ పోవడం అవుతుంది. మనం కాఫీ, టీలు గూడా అందుకే తాగుతామమ్మా. వేడి వేడిగా తాగుతాం వేడి కదూ! వేడిగా తాగితే అది అసలు వేడి నీళ్ళ ప్రభావం ఆ! మనకేమో అందులో ఉన్న కెఫీన్ ఏమో లోపల ఇంకో చోట లోపలికి పనిచేస్తూ పోతుంది. ఆ! ఉంటుంది. అందుకని వేడి నీళ్ళ యొక్క శక్తి అట్లా ఉంది. ఇంకా మీరడిగారు జీలకర్ర నీళ్ళని. ఈ జీలకర్ర నీళ్ళు జీలకర్ర అన్న దానికి సంస్కృతంలో జీరక అని పేరు. జీరకం అంటే జీర్ణ ప్రక్రియకు దోహదము చేసేది అని. మన జీర్ణ ప్రక్రియ చక్కగా సాగడానికి సహకరించేది జీలకర్ర. జీలకర్ర. కనుక జీలకర్ర నీళ్లు ఉదయాన్నే తాగితే ఎక్కడన్నా ఏదన్నా అరగకుండా ఉన్నటువంటిది హ్మ్. బయటకొస్తుంది. ఓకే. అదంతా అరుగుదలవుతుంది. బయటికి రాకుండా అరుగుదలవుతుంది. ఆహా! అందుకని జీలకర్ర నీళ్లు తాగమంటారు. ఇంకొకటేమిటంటే జీలకర్ర నీళ్లు తాగుతూ గనకున్నట్టయితే చాలా వెయిట్ కూడా తగ్గుతారని చెప్పారమ్మ. ఆహాహా! ఓకే. ఇప్పుడు రోజు మొత్తం మీద తాగుతారు కొంతమంది. అమ్మ. పొద్దున్నే లేవంగానే ఒక పెద్ద బిందెడు తనకెన్ని నీళ్ళు రోజుకి ఎంత తాగుతారో అన్ని నీళ్ళు హ్మ్. స్టవ్ మీద పెట్టేసి ఇంత జీలకర్ర వేసేసి కూర్చుంటారు. హుహు. అది మరిగి బాగా మరుగుతుంది. హ్మ్. ఆ మరిగిన తర్వాత దాని మీద మూత పెడితే అప్పుడు కదా బాగా సెటిల్ అయ్యేది. అవునవును. రోజు మొత్తం ఆ నీళ్ళే ఆ తీసుకుంటూ నీళ్ళే ఉంటారా? తాగేవాళ్ళున్నారు. ఓహో! అలా తాగితే సన్నబడతారట. ఓకే. హ్మ్. హుహు. బాలింతలకు కూడా ఇస్తారమ్మా. బాలింతలకి వేడి నీళ్ళు జీలకర్ర నీళ్ళా? వేడి నీళ్ళమ్మా? వేడి నీళ్ళు ఇస్తారు గదా! అవును. ఆ వేడి నీళ్ళల్లో ముందర కాసిని నీళ్లు వేసి, జీలకర్రేసి బాగా మరిగించి, అప్పుడు ఆ జీలకర్ర రసం దాంట్లోకెడుతుంది గదా! అప్పుడు మరి కాసి నీళ్లు పోసేస్తారు. అప్పుడు గోరువెచ్చని నీళ్ళయిపోతాయి. ఓకే. ఆ నీళ్లు ఇస్తే ఒళ్ళు ఇలా తీసేస్తుంది వాళ్ళకి. ఆహా! ఇది అందరూ చేసే పనే. అవును. జీలకర్ర నీళ్ళు శరీరంలో ఉన్నటువంటి తడిని తీసేస్తాయి. ఆహా! అంటే తగ్గుతుంది. ఓకే. తర్వాత జీర్ణ ప్రక్రియ ఆ! బాగుంటుంది. ప్రధానంగా జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. అందుకే మన వాళ్ళు ప్రతి దాంట్లోనూ గూడా జీలకర్ర జీలకర్ర వేస్తారు. నీళ్ళు తప్పనిసరిగా వేస్తారు. కాదమ్మా. నీళ్ళు తాగినా, తాగలేకపోయినా అని చెప్పి హ్మ్. మనం ప్రతి కూరలో కూడా జీలకర్ర వేస్తాం. మనకసలు పెద్ద సమస్య లేదమ్మా. హ్మ్. మనకన్నీ ఆవాలు, జీలకర్ర, మెంతులు తప్పనిసరిగా పసుపు తప్పనిసరిగా వాడతాం గదా! అవును. అంటే మెంతులు కొన్నిట్లో వేస్తాం, కొన్నిట్లో కొన్నిట్లో వేయము. వేయమనుకోండి. ఇవన్నీ వాడినప్పుడు వాటికున్న ఔషధీ గుణాలు అంతవరకు చాలు మనకు. అంతకన్నా ఎక్కువ అక్కర్లా. ఓకే. కూరలో ఎంత వేసామో అంత చాలు. పైగా అందులో వేసిన జీలకర్ర మనం తిన్నా తినకపోయినా దాని తాలూకు సారం కూర మొత్తానికి పడుతుంది. వెళ్ళిపోతుంది. అంచేత మనకి బానే ఉంటుంది. జీలకర్ర అంటేనే జీర్ణ ప్రక్రియకి దోహదం చేసేది. ఓకే. ఎప్పుడైతే శరీరంలో మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువవుతుందో,
జీర్ణ ప్రక్రియకి ఎక్కువ సమయం పడుతుందో తప్పనిసరిగా దా ఎక్కువ సమయం అక్కడ వినియోగించేటప్పటికి శక్తి శరీరం తగ్గుతుంది. అంతే. ఇప్పుడు అంతే. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తేనే కదమ్మా ఉదయము హ్మ్. మలినాలన్నీ వెళ్ళిపోతూ ఉంటే హ్మ్. అంతే కదా, మోషన్ ఫ్రీగా, టాయిలెట్ ఫ్రీగా వెళ్ళిపోతే ఇంకోటి ఆ, ఈ మాకు టాయిలెట్ ఫ్రీగా రావట్లేదన్న వాళ్ళకి ఆమ్, ఈ వేడి నీళ్ళు చాలా గొప్ప పరిష్కారం అమ్మా. మోషన్కి కూడా కదమ్మా. చాలా ఆ, అమ్మా. నిద్ర లేవంగానే నిద్ర లేవగానేనా నైట్ పడుకునే ముందు తాగి పడుకోవాలా? తాగి పడుకుంటే యూరినేషన్ బాగా అవుతుంది, క్లెన్జింగ్. ఆహా. తప్పనిసరిగా తాగి పడుకోవాలమ్మా. ఎందుకంటే రాత్రి లోపల ఓవర్ హాలింగ్ జరుగుతుంది కదా శరీరంలో. అవునవును. అలా జరిగేటప్పుడు కిడ్నీలు పనిచేయాలి అంటే దాని కిడ్నీల దగ్గరికి సరిపడా నీళ్లు ఉంటే కదా. పనికిరాని చెత్త అంతా తీసి ఫిల్టర్ చేసి అదంతా పనికొచ్చేది ఉంచి పనికిరాందంతా బయటికి పంపించే ఏర్పాటు కదా కిడ్నీ చేసేది. అది చేసేటంత క్లెన్జింగ్ ప్రాసెస్ ఇంకేది చేయదంత బాగా అవును. చేస్తుంది. ఆ, కనుక రాత్రి తాగి పడుకుంటే కిడ్నీస్ యూరినేషన్ బాగుంటుంది. బాగుంటుంది. ఇక మోషన్ కావాలి అనుకున్న వాళ్ళు, ఇంకేదైనా బాగుండాలనుకున్న వాళ్ళు నిద్ర లేవంగానే ఒక 4 గ్లాసులు మంచినీళ్ళు వేడి నీళ్ళు తాగాలమ్మా. 4 గ్లాసులమ్మా. ఉమ్. ఆ, తాగాలి. కష్టమే అనిపిస్తుంది కదా, ఆ, గోరువెచ్చగా నీళ్ళు వెంటనే తాగకపోయినా 5 నిమిషాలు 4 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మొత్తం తాగాలి. ఓకే. తాగినట్టయితే ఆ, అలా ఒక 6 నెలలు తాగినట్టయితే ఏళ్ల తరబడి బాగా క్రానిక్ అయినటువంటి కాన్స్టిపేషన్ కూడా పోతుంది, ఓకే. పూర్తిగా క్లియర్ అవుతుంది. క్లియర్ అవుతుంది. అంటే వెంటనే మొదలవచ్చు, ఆ, కానీ సిస్టమటైజ్ అయిపోయి అది కాన్స్టిట్యూషన్లో భాగం కావాలంటే కనీసం 30-40 రోజులు తప్పనిసరిగా. నిద్ర లేవంగానే 4 గ్లాసులు కొలిచి అక్కడ పెట్టుకోండి. మరి తెలుస్తుంది, ఒకరోజు కొలుచుకుంటే గిన్నెలో అన్ని నీళ్లు పోసి అంతకన్నా కొంచెం ఎక్కువ నీళ్లు పోసి అవి మరుగుతాయి గనక అవి తీసుకుని ఉదయం అయిపోవాలి నీళ్లు తాగడం, సో పొట్టంతా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోతుంది. రైట్. సో ఉదయం జీలకర్ర నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ తాగటం వల్ల ఇప్పుడు ఇది శరీరంలో ఏదోటి కనిపెట్టి జీరా సోడా అని చెప్పి కూడా జీరా అమ్ముతున్నారు. సోడా వస్తుంది. ఆ, అవును. ఎందుకంటే జీలకర్రకి ఆహారాన్ని పచనం చేసేటటువంటి లక్షణం ఉంది, ఓకే. అందువల్ల దాన్ని బాగా ఎక్కువగా వాడుకుంటున్నాం. అవును. అవును. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఈ జీలకర్ర వాడడంలో అదొకటే కారణం. ఓకే. తర్వాత సన్నబడతారు కూడా అమ్మా జీలకర్ర నీళ్ళు తాగితే. ఓహో, ఇంకే మంచి అద్భుతమైన టిప్ ఇది. ఆ. రైట్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.